Hello viewers, this is your Fab Time. ఈరోజు రెసిపీ అఫ్ఘనీ కాబూలీ మటన్ పలావ్. కాబూలీ పలావ్ అనేది ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ నేషనల్ డిష్. మరి ఆ రెసిపీని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేయండి. ముందుగా 2 కప్పుల రైస్ని ఒక గిన్నెలో వేసి బాగా వాష్ చేసుకోవాలి. అఫ్ఘనీ పులావ్ని సెల్లార్ రైస్తో వండుతారు. అది లేకపోతే బాస్మతి రైస్ అయినా యూజ్ చేయొచ్చు. సెల్లార్ రైస్తో పులావ్ని తయారు చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ పులావ్కి నేను వైట్ సెల్లార్ రైస్ లాంగ్ గ్రెయిన్ వెరైటీ యూజ్ చేశాను. రైస్ని బాగా వాష్ చేసి మళ్ళీ నీళ్లు పోసి 1 గంట సేపు పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా పౌడర్ని తయారు చేసుకోవాలి. దానికోసం ఒక మిక్సీ జార్లో యాలకలు 7, నల్ల యాలకలు 4, దాల్చిన చెక్క, లవంగాలు 8, మిరియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పులావ్కి కావాల్సిన మసాలా పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మటన్ని ఉడికించాలి. ఈ పులావ్కి 1/2 కేజీ మటన్ని తీసుకున్నాను. ఈ మటన్ అంతా మునిగేలాగా వాటర్ పోసుకోవాలి. అందులోనే ఉప్పు కొద్దిగా, గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని 1 టీ స్పూన్ వేసుకోవాలి. అంతా బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మటన్ని ఉడికించేటప్పుడు మసాలా పౌడర్ని 1 టీ స్పూన్ వేసుకోవడం వలన మసాలా పౌడర్లో ఉండే ఫ్లేవర్స్ అంతా మటన్కి బాగా పడతాయి. మటన్ బాగా ఉడికిన తర్వాత ఈ ఉడికించిన మటన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఉడికించిన మటన్ ముక్కలను బౌల్లోకి పక్కకు తీసేసుకున్నాక ఉడికించిన వాటర్ని కూడా పడేయకూడదు. మటన్ ముక్కలు ఉడికించిన వాటర్ని స్టాక్ అని అంటారు. ఈ స్టాక్లో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. రైస్ని ఉడికించడానికి ఈ స్టాక్ని యూజ్ చేస్తాము. పులావ్ చేయడానికి అడుగు మందంగా ఉండే ఒక వెజల్ తీసుకొని అందులో 1/2 కప్పు ఆయిల్ని వేసుకోవాలి. అందులోకి పొడుగ్గా తరిగిన క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. 2 లేదా 3 క్యారెట్స్ని తీసుకుంటే సరిపోతుంది. వీటిని ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి చక్కెర 4 టేబుల్ స్పూన్లమైన వేసుకోవాలి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి క్యారెట్ ముక్కలు మగ్గేదాకా. క్యారెట్ ముక్కలు ఇలా మగ్గిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే నూనెలో పిరికెడు ఎండు ద్రాక్ష వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండు ద్రాక్ష బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే నూనెలో ఉడికించిన మటన్ని ఫ్రై చేసుకోవాలి. మటన్ని ఫ్రై చేయడానికి ఒకవేళ ఆయిల్ తక్కువైతే ఇంకొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి.
మటన్ ముక్కలను కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. అదే నూనెలో ఉల్లిపాయ ముక్కలను ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి 5 లేదా 6 వెల్లుల్లి, ఉప్పు 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. మటన్ని ఉడికించిన వాటర్ ఉంటాయి కదా, ఆ స్టాక్ని 4 కప్పులు వేసుకోవాలి. 2 కప్పుల రైస్కి 4 కప్పుల మటన్ని ఉడికించిన వాటర్ వేసుకోవాలి. ఒకవేళ మటన్ని ఉడికించిన వాటర్ 4 కప్పులమైన లేకపోతే ఎంత స్టాక్ ఉందో అంతా వేసేసి మిగతా క్వాంటిటీ నార్మల్ వాటర్ వేసుకోవచ్చు. అందులోనే గ్రైండ్ చేసిన మసాలా పౌడర్ ఎంత మిగిలింటుందో అంతా వేసేసేయాలి. మటన్ ఉడికించేటప్పుడు 1 టీ స్పూన్ మసాలా పౌడర్ని వేసుకునింటాము. ఇక మిగిలిన మసాలా పౌడర్ని అంతా ఇందులోకే వేసేసేయాలి. గంట సేపు పాటు నీళ్ళల్లో నానబెట్టిన రైస్ని వడగట్టేయాలి. మటన్ స్టాక్ని అంతా బాగా మరిగించాలి. మటన్ స్టాక్ అంతా బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి గంట సేపు పాటు నానబెట్టి వడగట్టిన రైస్ని వేసుకోవాలి. రైస్ విరగకుండా నిదానంగా కలుపుకోవాలి. మూత మూసి రైస్ని కుక్ చేసుకోవాలి. రైస్ అనేది 70% కుక్ అయ్యాక మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత 70% కుక్ అయిన ఈ రైస్ మీద ఉడికించి ఫ్రై చేసుకున్న మటన్ ముక్కలన్నిటినీ ఒక లేయర్గా రైస్ మీద పెట్టుకోవాలి. వీటి మీద ఫ్రై చేసుకున్న క్యారెట్ ముక్కలను కొద్దిగా వేసుకోవాలి. అలాగే ఫ్రై చేసుకున్న ఎండు ద్రాక్షలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత మూసి 10 నుండి 12 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు దమ్ చేసుకున్నాక మూత తీసి రైస్ని, మటన్ ముక్కలను, ఫ్రై చేసుకున్న క్యారెట్స్ని, ఫ్రై చేసుకున్న ఎండు ద్రాక్షలను అన్నిటినీ బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఆఫ్ఘనీ స్టైల్ పులావ్ చాలా బాగా కుక్ అయింది. ఇక ఫైనల్ సర్వింగ్. ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సెకండ్ ప్రోమోలో చూపించిన 7 రెసిపీస్ ఈరోజు వీడియోతో అయిపోయాయి. ఇంకా ఎవరైనా చూడకపోతే ఆ వీడియో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆఫ్ఘనీ కాబూలీ మటన్ పులావ్ని ఫైనల్గా సర్వ్ చేసుకునే ముందు ఫ్రై చేసుకున్న క్యారెట్స్తో, రైజిన్స్తో గార్నిష్ చేశాను. థ్యాంక్స్ ఫర్ స్పేరింగ్ యువర్ ఫ్యాబ్యులస్ టైమ్. Do like, share and subscribe. Signing off, your fab time.